ఇక వార్తల్లోకి వెళదాం. రెడ్ బుక్ బరితెగింపు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సీనియర్ పాత్రికేయుడు పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్, హైకోర్టు వ్యాఖ్యలకు విరుద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకున్న పోలీసులు, రాత్రి పొద్దుపోయాక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన వైనం, కుప్పం స్టేషన్లో విచారణ పేరుతో వేధింపులు. సో ఈ పరిణామం నిజంగా కూడా చాలా బాధాకరం. ఇక ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరు మారదా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. గోపి గారు, ఈ బరి తెగింపు మీద మీరేం వ్యాఖ్యానిస్తారు? సార్ కొమ్మనేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఏంటంటే, ఈ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది లేదు. పూర్తిగా రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పాలన ప్రకారమే అరెస్టులు, ప్రతిపక్ష పార్టీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అరెస్ట్. అందులో భాగంగానే శ్రీహరి అరెస్ట్ కూడా. శ్రీహరి అగ్రెసివ్ క్యారెక్టర్ కాదు. శ్రీహరి చాలా సౌమ్యుడు, చాలా ఆచితూచి మాట్లాడతాడు. అలాగే ఏదైనా రాసిన పోస్టులు పెట్టినా కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అట్లాంటి శ్రీహరిని కూడా అరెస్ట్ చేసి, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే రెడ్ బుక్ పాలన ఏ స్థాయికి వెళ్తోంది, ఏ స్థాయి మనకి అర్థమవుతుంది. సో ఇది పోలీసులు కాదు, కోర్టులు కాదు. కోర్టులు మొట్టికాయలు వేసినా కూడా వాళ్ళు పోలీసులు, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వాళ్ళ పనితీరు మారట్లేదు. అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు పోలీసులు. అందులో భాగమే ఇప్పుడు శ్రీహరి అరెస్ట్ అండి. అంతకుమించి మనం చెప్పుకోగలిగింది ఏమీ లేదు. ఈ అరెస్టులు ఇంకో 3 ఏళ్ళు ఇలాగే కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయి. ఈ పోలీసుల అతి కూడా ఇలాగే ఇంకో 3 ఏళ్ళు కొనసాగుతుంది. ఎందుకంటే అది రెడ్ బుక్ ప్రకారం, రెడ్ బుక్ లో ఉన్న దాని ప్రకారం. దీంతో పాటు ఒకవైపు ఏమో పూడి శ్రీహరి గారి అరెస్టు, ఇంకోవైపు ఏమో సాక్షి టీవీ రిపోర్టర్ మీద హత్యాయత్నం. నిన్న జ్యోతి రిపోర్టర్ ఒక ఆయన మీద హత్య చేస్తే మేము మా బోటి వాళ్ళందరం ఖండించాం. మరి ఇప్పుడు సాక్షి టీవీ రిపోర్టర్ మీద హత్యాయత్నం జరిగితే కనీసం వాళ్ళు వార్తన్న ఇచ్చారో లేదో నాకైతే మెయిన్ నిజమా? రాధాకృష్ణ ఎక్కడ రాశారు అప్పుడు? లేదంటే తెలుగుదేశం వాళ్ళు మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తేనే ఏదో మా మీద దాడి చేశారని మంత్రుల నుంచి వచ్చి 10 మంది ప్రెస్ మీట్ పెట్టారు కదా. మరి ఒక్క కూటమి నాయకుడు కూడా ఆంధ్రజ్యోతి విలేకరునే అత్యంత దారుణంగా చంపేస్తే ఎందుకు ఇప్పుడు వరకు రెస్పాండ్ కాల? ఒక మంత్రి రెస్పాండ్ అయ్యాడా? లేదా రాధాకృష్ణ గారు ఏం ఫీల్ కాలేదు? రాధాకృష్ణ దాని మీద రెస్పాండ్ కాలేదు సార్. అయ్యో, రాధాకృష్ణ దాని మీద రెస్పాండ్ కాల. ఏదో వార్త అయితే వేసుకుంటున్నారు పేపర్లో, అది తప్పక. మరి ఎందుకు రెస్పాండ్ కాదు? దాంతోపాటు అదే కాకుండా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై టీడీపీ గూండాల దాడి, మెకానిక్ షాప్ వద్ద దాడి జరిగిందట ఇక్కడ విజయవాడలో. ఈ మరోవైపు స్పీకర్ అయ్యన్న అనర్హుడు, మాజీ ఎమ్మెల్యే గణేష్, కేకే రాజు, బొడ్డేడ ప్రసాద్, ఈయన గణేష్ గారి మీద, ఉమాశంకర్ గణేష్ మీద జరిగిన దాడి నేపథ్యంలో ఆయన వ్యాఖ్య చేశారు. ఈ రెడ్ బుక్ బరితెగింపు కానీ, సాక్షి ఇప్పుడు జరిగినటువంటి ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. రోజు ఎన్నన్నా చదువుతాం, ఆ పరిస్థితి వచ్చింది. అంటే లోకేష్ చెప్తున్నాడుగా, నేను 3 పేజీలు ఓపెన్ చేసి ఇంకా చాలా ఉన్నాయి ఓపెన్ చేయాల్సింది. సో ఒక్కొక్కళ్ళు అంతు చూస్తానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, ఓపెన్గానే అంతు చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైకోర్టుకు సవాలు విసిరారు ఏపీ పోలీసులు. ఎందుకు హైకోర్టుకు సవాలు విసిరారని అంటే, ఈరోజు హైకోర్టు న్యాయమూర్తులు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం. మొన్న పూడి శ్రీహరి గారి విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తన వాదనలు వినిపిస్తూ శ్రీహరి గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు వీళ్ళు అని అంటే, ఎలా అరెస్ట్ చేస్తారో మేము చూస్తామంది హైకోర్టు. మరి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేశారో చూడాలి. ఎందుకంటే హైకోర్టు వారిని దయచేసి గమనించమని చెబుతా ఉంది. ఎందుకంటే మీరేమో అరెస్ట్ చేయడానికి వీలు లేదు, వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తామని చెప్పి మీరంటే, ఇదిగోండి మేము ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తాం, మీరేం చేస్తారో చేయండి, మిమ్మల్ని మేము లెక్క చేయమన్న విధంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉండగా అన్యాయంగా అరెస్ట్ చేసి 111 BNS లాంటి సెక్షన్లు పెట్టేసి అసలు ఆయనకు సంబంధం లేనటువంటి అంశం, ఆయన ఎక్కడ తప్పుగా మాట్లాడాల. రెండోది, ఆ పోస్టర్లు ఒకవేళ పోస్టింగ్లు పెట్టిన వాళ్ళు ఇది కూడా తప్పలేదు. ఎందుకు? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా గొడ్డల పార్టీ అంటున్నాడు. గొడ్డల్లో వేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి తెలుగుదేశం మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియానే డైరెక్ట్గా దాన్ని ఏదైతే టీవీలో ప్రసారం చేస్తుంది, మరి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది, మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? సో ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు తీర్పును కూడా వాళ్ళు లెక్క చేయకుండా, హైకోర్టు అంటే మాకు లెక్కలేదన్న విధంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తుంది. కాబట్టి మరి ఇంకా గౌరవ న్యాయస్థానం వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 111 BNS లాంటి సెక్షన్లు పెట్టాలి అని అంటే 2 సార్లు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన
ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళు రిమాండ్కి వెళ్ళి ఉండాలి. ఏముంది అట్లాంటివి పెడదలుచుకుంటే మన రెడ్ బుక్ పాలనలో అయ్యే పెద్ద ఇష్యూ కాదు కదా. ఎంతమంది అయినా పెట్టి ఎన్నిసార్లు ఎన్నిసార్లైనా పెడతామనంటే ఇప్పుడు ఇంకా న్యాయస్థానానికి విలువే ఉంటుంది. అప్పుడు విలువ అంటే న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు వాళ్ళు ఏమన్నారు, న్యాయమూర్తి గారు ఎలా అరెస్ట్ చేస్తారని సందేహం వ్యక్తం చేశారు పొన్నవాళ్ళు గారు. అంటే కొన్ని కేసుల్లోనేమో అర్నెస్ట్ వర్సెస్ బీహార్ గవర్నమెంట్ రూల్ ని అప్లై చేస్తున్నారు, కొన్ని కేసుల్లోనేమో పట్టించుకోకుండా రిమాండ్ పంపిస్తున్నారు. దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి. చోట్ల మేజిస్ట్రేట్ల కింద దాని మీద సుప్రీం బాగా ఇప్పుడు నా అరెస్ట్ అప్పుడు కూడా క్లియర్ గా చెప్పారు ఎఫ్ఐఆర్ ఎలా కట్టారనేది ఆ రోజు క్లియర్ గా జడ్జి గారు అడిగారు. ఎందుకంటే విచారణ చేసి కదా ఎఫ్ఐఆర్ కట్టాలని. ఇప్పుడు శ్రీహరి గారి విషయంలో కూడా ముందు రోజు వాళ్ళు కేసు పెడతారు, తెల్లారికి ఇల్లు తాడేపల్లి వచ్చేస్తారు, చెప్పా పెట్టుకుని తీసుకెళ్లిపోతారు. సో ఖచ్చితంగా డ్రెస్ లో ఉంటారో ఉండరో తెలియదు. వచ్చిన వాళ్ళు ఎవరు పోలీస్ డ్రెస్ లో లేరు కదా. లేరు. ఇప్పుడు మన ఆల్రెడీ తాడేపల్లి వచ్చిన ఎవరు పోలీస్ డ్రెస్ లో లేరు. మీరు అన్నట్టు న్యాయ వ్యవస్థ గనక న్యాయ వ్యవస్థ సవాల్ సార్. పౌరుల హక్కులను రక్షించడానికి న్యాయ వ్యవస్థ ముందు రాకపోతే ఇక ప్రజలను రక్షించేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సవాల్ విసురుతా ఉంది రెడ్ బుక్. రెడ్ బుక్ అనేది సవాల్ విసురుతా ఉంది. మీరు రాజ్యాంగాన్ని పాటిస్తారు, మేము రెడ్ బుక్ ని పాటిస్తాం, మీరు ఏం చేస్తారో చేయండి అని న్యాయమూర్తులుగా సవాల్ విసురుతా ఉన్నారు. లేదా పోలీసులు ఎలా బరిదెగిస్తారు మీరు చెప్పండి. ఆల్రెడీ అది కోర్టులో ఉంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సందేహం వ్యక్తం చేశారు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు వీళ్ళు పోలీసులు, వీళ్ళు మామూలు కాదు అని ఆయన సందేహం వ్యక్తం చేస్తే మేము చెబుతున్నాం వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారో మేము చూస్తాం అంది. మళ్ళీ అయినా అరెస్ట్ చేశారు. సో దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానం స్పందించాలని కోరుకుంటాం. రైట్.